సీఎం రేవంత్ రెడ్డి దేవదుల ప్రాజెక్టును సందర్శించారు. ఏడాదిలోనే దేవదుల పనులు పూర్తి చేయాలని టార్గెట్గా పెట్టుకుంది ప్రభుత్వం. 2001లో ఇంటెక్ వెల్కు పునాది పడింది. ఇంటెక్ వెల్తో పాటు గోదావరిలో నీటి ప్రవాహం పరిశీలించారు. గోదావరి నుంచి 469 మీటర్ల ఎత్తుకు నీళ్లు ఎత్తిపోయనున్నారు. ఆసియాలోనే రెండో అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా దేవదుల నిర్మాణం కానుంది. వచ్చే 2 ఏళ్లలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు వాడకున్నా కూడా వరి ఉత్పత్తిలో రికార్డు సాధించామన్నారు. ఏపీ నీళ్లు తరలించుకునేందుకు తాము సహకరిస్తున్నామన్న ప్రచారం తప్పు అన్నారు. ఆరోపణలు అతికేటట్టు ఉండాలని అన్నారు. చౌకబారు ఆరోపణలతోటి తెలంగాణ గౌరవాన్ని దెబ్బతీయొద్దన్నారు సీఎం. ఓటు వేయకపోవడం ప్రజల తప్పు అని భావించడం సరికాదని, గోదావరి జలాల వినియోగం వివాదంపైన అసెంబ్లీలో ఒకరోజు మొత్తం చర్చిద్దామన్నారు రేవంత్ రెడ్డి. మనం కష్టపడి ప్రాజెక్టులు నిర్మించుకొని గోదావరి పరివాహక ప్రాంతాన్ని, ముఖ్యంగా ఉత్తర తెలంగాణను సస్యశ్యామలం చేసుకోవాల్సిన సమయంలో అనవసరమైన ఆరోపణలు, అబద్ధపు ప్రచారాలతోని తెలంగాణ ప్రజలకు ఎలాంటి ప్రయోజనం లేదు. కాబట్టి దయచేసి ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సమస్యలను ఎదుర్కొని తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల పరిపాలన అందించిన వాళ్ళు ఈ ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే మనకు ఎలాంటి సమస్యనే లేదు. ఉమ్మడి రాష్ట్రంలో మన ఆవేదన, మన బాధ సమైక్య పాలనలో తెలంగాణ ప్రాజెక్టుల్లో నిర్లక్ష్యానికి గురైనాయి. ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలంటే మా రాష్ట్రం మాకు కావాలి. నీళ్లు, నిధులు, నియామకాల నేపథ్యంలో ప్రధానంగా మనం చెబుతూ వచ్చింది ఇదే. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పుడు నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, నిధులు పుష్కలంగా ఉన్నాయి. చిత్తశుద్ధితోని ప్రాజెక్టులను పూర్తి చేసి ఉంటే ప్రాణహిత చేవెళ్ళ కావచ్చు, శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, దీనికి సంబంధించిన దేవాదుల కావచ్చు, ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 3 కావచ్చు, ఎన్నో రకాల ప్రాజెక్టులు, గోదావరి నదీ జలాలకు సంబంధించిన ప్రాజెక్టులను మనము ఈ 10 సంవత్సరాలలో పూర్తి చేసుకొని 967 టీఎంసీలను మనము వినియోగంలోకి తెచ్చుకొని ఉంటే, వరద జలాల మీద కూడా మనం వాటా అడిగి వరద జలాలకు కూడా అవసరం అనుకుంటే దక్షిణ తెలంగాణకు సంబంధించి కృష్ణా పరివాహక ప్రాంతానికి కూడా గోదావరి జలాలను తరలించడానికి అవకాశం ఉండే. పుష్కలంగా నిధులు అందుబాటులో ఉన్నప్పుడు కూడా ఆలోచన విధానంలో ఉన్న లోపాల వల్ల కేవలం గోదావరి పరివాహక ప్రాంతం మీదనే, గోదావరి నది మీదనే కాళేశ్వరం ప్రాజెక్టుకే 1,02,000 కోట్ల రూపాయలు ఖర్చు అయినాయి. కానీ ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాలే. రేవంత్ సర్కార్ పైన మాజీ మంత్రి హరీష్ రావు విరుచుకుపడ్డారు. మూసి పేరుతోటి రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. మూసి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు తోటి నష్టపోతున్న బాధితులను హరీష్ రావు పరామర్శించారు. మూసి ప్రక్షాళన తాము వ్యతిరేకం కాదని, అయితే మూసి పేరిట ఇళ్లను కూల్చడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. పేదలకు అన్యాయం చేస్తామంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. జీవితాంతం ఒక కళ ఈ అపార్ట్మెంట్. నువ్వు కానీ ఓ ప్రొక్లైన్ పెట్టా, రాత్రి కూలగొడతా అంటే అది జీవితాలు కూల్చడం. ఆ పిల్లలు కళ్ళల్లో నిద్ర లేకుండా, ఇవాళ కంటి మీద కునుకు లేకుండా పిల్లలు పరీక్షలు ఎట్లా రాస్తారు, అదేవిధంగా ఆ తల్లిదండ్రులు ఎంత ఆందోళన ఉంటారో అర్థమవుతుంది. నీకేంది, నువ్వు జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో బాగానే ఉన్నావు, ఇంకో 100 కోట్లతో ఇంకో ప్యాలెస్ కట్టుకుంటున్నావు. కానీ ఈ పేదల పరిస్థితి ఏంది, ఈ మధ్య తరగతి ప్రజల పరిస్థితి ఏందో ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. నేను మీ అందరికి కూడా కేసీఆర్ గారి మాటగా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మీకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ అండదండగా ఉంటుందని చెప్పడానికే ఇక్కడికి వచ్చాం. ఇప్పటి వరకు ఈ మూసీ ప్రాజెక్టుకు డిపిఆర్ఏ రెడీ లేదు. దెర్ ఇస్ నో డిపిఆర్ యాజ్ అండ్ టుడే. దెర్ ఇస్ నో మాక్సిమం ఫ్లడ్ లెవెల్. ఇప్పటి వరకు ఎంఎఫ్ఎల్ ఫిక్స్ కాలేదు, ఇప్పటి వరకు డిపిఆర్ తయారు కాలేదు, ఇప్పటి వరకు సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు. ఏది లేకుండా నువ్వు నోటీస్ ఎట్లు ఇస్తావు? మనం రేపు లీగల్ గా పోరాడదాం, న్యాయపరంగా మీకు అండగా ఉంటాం. క్షేత్రస్థాయిలో మేము మూసీ అభివృద్ధి వద్దనడం లేదు. మూసీ యొక్క అభివృద్ధిని బీఆర్ఎస్ స్టార్ట్ చేసింది. వి హావ్ స్పెంట్ 4,000 crores. మీరు ఒక్కటి గుర్తు చేస్తా ఉన్నా, అసలు రేవంత్ రెడ్డి ఏం చేసినా దాని వెనుక రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటుంది. యాజ్ ఎ చీఫ్ మినిస్టర్ ఆయన వేసే ప్రతి అడుగులో భూముల పంచాయతీలే ఉంటే, రియల్ ఎస్టేటే ఉంటది. ఒకసారి మీరు గుర్తు తెచ్చుకుంటే 2.5 years ఆఫ్ రేవంత్ రెడ్డి రూల్ ఏం చేశాడు చూడండి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములు లాక్కుంటాను,
దాన్ని వ్యాపారం చేస్తా ప్రయత్నం చేసినాడు. సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది. తర్వాత హెచ్టి అదే కామారెడ్డిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. రాష్ట్ర బీజేపీ నాయకత్వం కామారెడ్డి వెళ్లేందుకు పిలుపునివ్వడంతో అన్ని రూట్లలో చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు పోలీసులు. శాంతి భద్రతల దృష్ట్యా ముఖ్య నేతలను హౌస్ అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో బాన్సువాడ వెళ్తున్న గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ను మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట పోలీసులు అరెస్ట్ చేశారు. మరోవైపు హైదరాబాద్ తార్నాక నుంచి కామారెడ్డికి బయలుదేరిన బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావును అరెస్టు చేసి బొల్లారం పిఎస్కు తరలించారు. దీంతో తార్నాకలో ఆయన ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అరెస్టుకు నిరసనగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నాకు దిగారు బీజేపీ కార్యకర్తలు. మా పార్టీ శాసనసభ్యుడి పైన అనేక రకాల తప్పుడు ఆరోపణలు చేయడం, అవి నిరూపించండి అని చెప్తే భౌతిక దాడులకు కాంగ్రెస్ పార్టీ పాల్పడడం, బీజేపీ శాసనసభ్యుడైనటువంటి శ్రీ వెంకటరమణారెడ్డి గారి ఆఫీస్ పైకి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు దాడి చేయడం, ఇది ఈ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఏ రకంగా ఉందో, అధికార పార్టీ ఏ రకంగా దుర్వినియోగం చేస్తుందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. గత 2 రోజుల క్రితం బాన్సువాడలో కానీ కామారెడ్డిలో కానీ ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఏ మాత్రం న్యాయంగా లేదు, పూర్తిగా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. అక్కడ మజ్లిస్ పార్టీకి, ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి, భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా, స్థానిక ప్రజల ఆలోచన విధానానికి వ్యతిరేకంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. బాన్సువాడలో కూడా అక్రమ కేసులు పెట్టడం జరిగింది. కామారెడ్డిలో కూడా భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి శాసనసభ్యుని కార్యాలయం పైన దాడి చేయడమే కాకుండా కారు తీసుకొని వచ్చి కాంగ్రెస్ పార్టీ నాయకులు మరి బీజేపీ ఆఫీస్ గేటుకు, ఎమ్మెల్యే ఆఫీస్ గేటుకు ఏదైతే మరి డ్యాష్ చేశారో అందరూ చూస్తున్నారు. ఇంత దుర్మార్గంగా వేధించడం. నిన్న మా శాసనసభ్యుని పరామర్శించడానికి మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ రామచంద్రరావు గారు ఈరోజు ఉదయం కామారెడ్డికి వెళ్లాలని ఆలోచన చేస్తే నిన్న సాయంకాలం నుంచి హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. సూపర్ మార్కెట్లో లోపల యాజమాన్యం ఏమి పెట్టుకోవాలంటే అది వాళ్ళ ఇష్టం. దాన్ని ఎవడో వచ్చి అక్కడ గొడవ చేసి వాడు కేవలం మైనారిటీ సంబంధించినోడు కాబట్టి వాని నెత్తి మీద పెట్టుకొని ఇక్కడ ప్రభుత్వం పోలీసు వాళ్ళ మీద ప్రెషర్ బిల్డప్ చేసి హిందువుల మీద కేసులు బనాయించి చేసిందేమో తురుకోడు గొడవ, హిందువుల మీద కేసులు ఎక్కువైతున్నాయి. అందులో మళ్ళా అమ్మాయి మీద దౌర్జన్యం చేసిన వాడు తురుకోడు. సూపర్ మార్కెట్లో అమ్మాయి ఉంటే ఆమెతోటి దుర్భాష, అమ్మాయి మీద ఎగబడడం, దానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వము వాడిని సపోర్ట్ చేయటం కేవలం తురుకోడైనందుకు. పోలీసుల మీద వాళ్ళ డ్యూటీ నార్మల్ చేయకుండా ఈ దౌర్భాగ్యుడు ఈ రేవంత్ ఆయన దగ్గరే మళ్ళీ హోమ్ పోర్ట్ఫోలియో సిగ్గులేనోడు, సిగ్గు మాన మొత్తం వదిలేసిన దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి. ఎవడన్నా ఐ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ నేమింగ్ మై సెల్ఫ్ రేవంత్ ఉద్దీన్ అంటున్నాడండి. పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు గారితో పాటు ఎమ్మెల్యేలని, ఎంపీలను, ముఖ్య నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేసి గృహ నిర్బంధంలో పెట్టి రాక్షస పాలన సాగిస్తున్నటువంటి ప్రభుత్వాన్ని, ప్రభుత్వ వైఖరిని పూర్తిగా ఖండిస్తా ఉన్నాం. కామారెడ్డిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ కి అక్కడ భారతీయ జనతా పార్టీ శాసనసభ్యుడు వెంకటరమణారెడ్డి గారి మీద దాడి యత్నాన్ని ఖండిస్తూ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనమని తెలియజేస్తా ఉన్నాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశ పాలనతో, గత ప్రభుత్వం చేసినటువంటి నిరంకుశ పాలనను వీళ్ళు కొనసాగిస్తూ అరాచకమైనటువంటి పాలన సాగిస్తా ఉన్నారు. పాలన చేతగానటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇచ్చిన హామీని నెరవేర్చని రేవంత్ రెడ్డి గారు ఈ రోజు పూర్తిగా అరాచకమైనటువంటి పాలన కొనసాగిస్తా ఉన్నారు. కామారెడ్డిలో జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్ మీద విచారణ జరపలేదు, మరి దాడికి పాల్పడే ప్రయత్నం చేసినటువంటి వారిని అరెస్టు చేయలేదు. దానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ సోమవారం తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు రేవంత్ అధ్యక్షతన భేటీ కానుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపైన చర్చించనున్నారు. జేహెచ్ఎంసీ ఎన్నికలతో పాటుగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపైన చర్చించనుంది. రైతు భరోసా నిధుల విడుదలపైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మెట్రో తొలిదశ టేక్ ఓవర్ పైన కూడా చర్చించనుంది.
ఇబ్రహీంపట్నం 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరి కిడ్నాప్ కేసుకు సంబంధించి మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డికి నోటీసులు జారీ చేశారు. మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఆయన కుమారుడు మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. స్థానికంగా ఇంటికి తాళం ఉండడంతో పాటుగా మాజీ ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో హైదరాబాద్ మలక్పేటలోని తిరుమల హిల్స్లోని నివాసానికి వెళ్లి పోలీసులు నోటీసులు అతికించారు. పలు సెక్షన్ల కింద ఇద్దరిపైన కేసు నమోదు చేసినట్లుగా సమాచారం. రెండు 2014 విభజన తర్వాత ఏపీ తిరిగి నిర్మించాల్సిన బాధ్యత తనపై పడిందని సీఎం చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. విద్యుత్ స్తంభాలపైన కేబుల్స్ వేసి ఏపీ ఫైబర్ నెట్ను ప్రారంభించామని, దీనివల్ల ఖర్చు 90% వరకు ఖర్చు తగ్గిందని పేర్కొన్నారు. 2019లో వచ్చిన మార్పుల వల్ల వ్యవస్థలో గణనీయమైన పురోగతి వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం మౌలిక సదుపాయాల కోసం నిధులను సమకూరుస్తుందని తెలిపారు. తాను మొదటిసారి సీఎం అయినప్పుడు కేవలం వేసనలు మాత్రమే ఉండదని ప్రస్తావించారు. Honorable Minister Dr. Chandrasekhar Pembasani, గౌరవనీయులు ఈ రోజు మీరు చూస్తే డబుల్ స్పీడ్ తో ముందుకు పోతున్నాం. 20 నెలల్లో సంక్షేమ కార్యక్రమాలు చేశాం, అభివృద్ధి కార్యక్రమాలు సూపర్ స్పీడ్ తో ముందుకు పోతున్నాం, సుపరిపాలనకు నాంది పలికాం. ఈ రోజు ఎవ్వరు కూడా ఏ ఆఫీసుకు పోయే పని లేదు. సర్టిఫికెట్లు గాని ఏ పని కావాలన్నా వాట్సాప్ గవర్నెన్స్ లో మన మిత్ర ద్వారా ఇస్తున్నాం. ఇవన్నీ కూడా సర్వీసులు వస్తాయి. కానీ ఏదైనా నేరుగా చేరేయాలంటే దానికి పేర్లలుగా ఈ రోజు గ్రామ డాక్ సేవకులే మార్గం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మంత్రులు ఇద్దరిని కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు డ్రైవ్ చేయండి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సేవలన్నీ కూడా మా గ్రామీణ డాక్ సేవకుల ద్వారానే చేపిస్తామని మీకు హామీ ఇస్తున్నాను. అవసరమైతే మినిస్టర్ గారు ఈజ్ కోఆర్డినేటింగ్. ఈరోజు తిరుమల లడ్డు నెయ్యి కల్తీ వివాదం కొనసాగుతూనే ఉంది. రోజుకో మలుపు తిరుగుతుంది. రాజకీయ వేడి రగులుతూనే ఉంది. కల్తీ నెయ్యి అంశాన్ని కప్పిపుచ్చుకోవడానికి వైసీపీ ఇంకా అపచారాలు చేస్తుందని కూటమి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడు అంటే జగన్ అండ్ కోకు లెక్కలేదని దుజ్జుమెత్తారు. వైసీపీ నేతలు కూడా అదే రేంజ్లో కౌంటర్ ఇచ్చారు. చైర్మన్ గా చేసినటువంటి అతని వ్యక్తే అక్కడ కల్తీ జరిగింది అంగీకరిస్తే, కల్తీ లేదని చెప్పి మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారు. అసలు కల్తీ కాదు, అది కృత్రిమ నెయ్యి, కెమికల్స్ తో చేయడం కృత్రిమ నెయ్యి. అది అక్కడ నెయ్యే లేదు. దాన్ని ఎంత దారుణంగా చేసింది సిట్లో చాలా క్షుణ్ణంగా వివరించడం జరిగింది. ఈ మత విశ్వాసాల మీద, కలియుగ ప్రత్యక్ష దేవదేవుల మీద మీకున్నటువంటి నమ్మకం ఏంటి అంటే, మీరు ఏదో ఒక ప్లకార్డ్ లాగా చూసారా కానీ వెంకటేశ్వర స్వామి లాగా చూడలేదు. ఆ పైన మీరు చెప్పులతో ఎలా వచ్చారని చెప్పి మేము ఆడిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత బొత్స సత్యనారాయణ గారు, మా సభ్యులు ఎవరు చెప్పులు వేసుకోలేదు, చెప్పులు విడిచి వెళ్ళారు అంటారు. అవి చూడండి అండి, సభలో క్లిప్పింగ్స్ అండి, అది అందరికీ లెటర్ పెడితే ఇచ్చేస్తారు. దేవుడి ద్వారా రాజకీయాలు చేస్తామంటే మీరు పతనం అయిపోతారు. మీరు చేసిన దానికి అనుభవిస్తారు. తప్పనిసరిగా ఇంతకన్నా ఎక్కువ మీరు చూడబోతున్నారు. కల్తీ నెయ్య విషయాన్ని కప్పిపుచ్చుకోవడానికి వెంకటేశ్వర స్వామి పట్ల మీరు అపచారాలు చేస్తున్నారు. జోళ్లు వేసుకుని శాసన మండలి వేదికగా అవమానపరచడం, ఇది హిందువులకు మనవాళ్ళకి అంటే లెక్కలేని విధానం, లెక్కలేనటువంటి విషయం చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇదే కాదు, వీళ్ళు అనేక విధాలుగా టీటీడీకి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ఆ డబ్బులు ఏదో విధంగా వీళ్ళు డైవర్ట్ చేయడానికి అనేక ప్రయత్నాలు చేశారు. ఆ రోజు ఉన్నటువంటి ధార్మిక సంస్థలు కావచ్చు, బీజేపీ పార్టీ పెద్దలు కావచ్చు, జనసేన పార్టీ పెద్దలు కావచ్చు, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, వీళ్ళందరూ కూడా కలిపి ఆ రోజు అడ్డుకున్నారు. లేకపోతే వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి అనేక వేల కోట్లు వీళ్ళు డైవర్ట్ చేసి ఉండేవారు. అయినప్పటికీ కూడా ఇంతమంది ఆ డబ్బులు కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా వీళ్ళు చిత్తూరు మున్సిపాలిటీ పేరున అనేక డబ్బులు వీళ్ళు దారి ఇచ్చారు. లా అండ్ ఆర్డర్ను కాపాడవలసిన, ప్రజలకు రక్షణ ఇవ్వవలసిన పోలీస్ వ్యవస్థను చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు పొలిటికల్ వెండేటా, రాజకీయ కక్షలను తీర్చుకోవడం కోసం ఉపయోగించడం అనేది చాలా విచిత్రమైన విష పరిణామంగా నేను భావిస్తున్నాను. దానికి 31వ తారీఖున నా మీద జరిగిన దాడి, ఆ తరువాత నన్ను అరెస్ట్ చేసి 18 రోజుల పాటు రిమాండ్లో ఉంచినటువంటి సంఘటనలు బట్టి రాష్ట్రంలో ఉన్న ప్రజానీకానికి అందరికీ అర్థమై ఉంటుందని నేను భావిస్తున్నాను. నా ఇంటి మీద, నా ఆఫీస్ మీద 2 ఎదురుగానే ఉంటాయి. వాటి మీద దాడి చేశారు. దాడి అంటే ఏదో అలా వచ్చి దాడి చేసి పారిపోలేదు. 5 గంటల నుంచి 12 గంటల వరకు దాడి కార్యక్రమం జరుగుతూనే ఉంది. పోలీసులు లేరా అంటే ఈ దాడి కన్నా ముందే పోలీసులు వచ్చారు. అప్పటి నుంచి 12 గంటల వరకు కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఫోన్ చేసి అధైర్యపడవద్దని చెప్పి, మళ్ళా మా లీడర్స్ అందరికీ ఫోన్లు చేసి పోలీసులు వెళ్ళి కలుసుకోండి ఇమీడియట్గా అని చెప్తే, లోకల్గా ఉన్న లీడర్స్ అంటే మా జిల్లాలో ఉన్న లీడర్స్
అందరికీ ఫోన్లు చేశారు. డీజీపీకి బొత్స సత్యనారాయణ గారు ఫోన్ చేశాడు, ఐజీకి ఫోన్ చేశారు. మా ఎస్పీని పర్సనల్గా వెళ్ళి కలవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్నటువంటి ఇన్ఛార్జీలు అందరూ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ హోంమంత్రి గారు మీరు చెప్పినట్టు నడుచుకొని తల ఒగ్గేటువంటి వ్యక్తిని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా తెచ్చుకున్నారని మొత్తం టీటీడీలో ఉన్నటువంటి కింది స్థాయి అధికారులందరూ కూడా మాట్లాడుకుంటున్నటువంటి మాట. మీరు సిట్ దానికి సంబంధించిన సిఐడి నివేదిక సాక్షాత్తు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి దగ్గర ఉంటేనే మళ్లీ దాని మీద తిరగదోడి కొత్త కేసులు బనాయించాలా అన్నటువంటి ఆలోచన ఎందుకు? మళ్లీ మా మీద రోజు ప్రచారం చేసి అదిగో దొంగలు దొరుకుతున్నారు, మమ్మల్ని విచారణకు పిలిపించి ఈ రకమైనటువంటి కార్యక్రమాలు చెయ్యాలనని ఆ అవినీతి అధికారుల చేత కంప్లైంట్లు ఇప్పించి అత్యంత అవినీతిగా అధికారి అయినటువంటి డిఎస్పీకి ఈ బాధ్యతలు అప్పగించబోతున్నారనని మాకు తెలిసింది. బీసీ ఉద్యమానికి ఇక్కడి నుంచే నాంది పలుకుతున్నామన్నారు బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్. అందుకే ఈ సభకు బీసీ సీమ గర్జన అని పేరు పెట్టామన్నారు. బీసీల చైతన్యం కోసం నడుం బిగించామని, ఎందాకైనా పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. హక్కుల కోసం ఎక్కుపెట్టినట్టు, అలాగే ఆధ్యాత్మికతో కూడినటువంటి భావం ప్రతి ఒక్కరిలో ఉండాలడం మాత్రమే కాదు, ప్రజల బాధను తన బాధగా భావించే న్యాయంగా ఆయన నిరూపిస్తూ ఒక యోధుడిగా నిలబడటం అందరికీ సాధ్యం కాని పని. మనకి ఎంతో స్ఫూర్తి అందించిన నేతలు చాలా మంది ఉన్నారు. ఎక్కడ దొరుకుతుంది అంటే దానికి కేర్ ఆఫ్ అడ్రస్ శ్రీ రామచంద్ర యాదవ్ గారు. వృత్తుల ఆధారంగా ఏర్పడిన కులాల యొక్క అభివృద్ధి కానీ రక్షణ కానీ కులదేవతలను ఆరాధించినట్టయితే ఖచ్చితంగా ఆయా కులాలకు, ఆయా సామాజిక వర్గాల వారికి, ఆయా వృత్తుల వారికి రక్షణ ఉంటుంది, అభివృద్ధి ఉంటుందని మన పెద్దలు చెప్తారు, మన శాస్త్రాలు చెప్తాయి. అదే వాస్తవం కాబట్టి మన తెలుగు రాష్ట్రాలతో పాటు భారతదేశం మొత్తం మీద ఉన్న బహుజనులందరికీ ఆ కులదేవతల ఆశీర్వాదం ఉండాలి. అట్రలు పన్నుతారు, కుతంత్రాలు పన్నే స్వార్థపరులు కలియుగంలో రాజకీయాల రూపంలో, రాజకీయ నాయకుల రూపంలో వస్తారని తెలిసి ఆనాడే శ్రీకృష్ణుడు మొట్టమొదటిసారిగా కులాంతర వివాహాలకు నాంది పలికి ఒక సామాజిక చైతన్యానికి పిలుపునిచ్చారనే విషయాన్ని మనందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ వేదిక సాక్షిగా శ్రీకృష్ణ జాంబవతుల కళ్యాణోత్సవము నిర్వహించామనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆ స్వామి అమ్మవార్ల ఆశీస్సులు అందరికీ ఉండాలి. యూరియా కోసం రైతులు, బీఆర్ఎస్ నేతలు వినూత్న నిరసనకు దిగారు. మెడకు ఉరితాలు బిగించుకుని ప్రభుత్వ విధానాలను విమర్శించారు. నల్గొండ జిల్లా పాలకవీడు మండల కేంద్రంలోని PACS ముందు ఆందోళన చేపట్టారు. క్యూ లైన్లు కనిపించకుండా చేసేందుకు, కొరత లేదని తెలియజెప్పేందుకు ప్రభుత్వం చేసిన యూరియా యాప్ వ్యవహారం బట్టబయలిందని అన్నదాతలు విమర్శించారు. యూరియా బస్తాలు సరఫరా చేయడం చేతగాని దద్దమ్మ సర్కార్ రాజీనామా చేయాలని అన్నదాతలు డిమాండ్ చేశారు. యూరియాని బుక్ చేసుకొని ఈ నానా అవస్థలు పడి దీని నుంచి ఓటీపీ చెప్పమని పక్కన ఉన్న చదువుకున్న పిల్లగాళ్ళని అడిగితే పాపం ఆ 5 నిమిషాల్లో ఆ ఓటీపీ వచ్చిన తర్వాత కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతున్నారు. యూరియా ఇవ్వండి, ఈ యాప్ల ద్వారా కానీ వీటి ద్వారా కానీ ఏవి కూడా పనికిరావని మేము రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఒకటే అడుగుతున్నాం. అది రైతుల మెడలో ఉరితాడుగా బిగుసుకుంటుందని తెలియజేస్తూ ఈరోజు పాలకీడు మండల కేంద్రంలోని సహకార బ్యాంకు దగ్గర ఈ యూరియా కోసం వెయిట్ చేస్తున్నటువంటి రైతులతోటి ఈ ఉరి నిరసన కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. ఎందుకంటే ఈ యూరియా అనే యాప్ తీసుకొచ్చి నిరక్షరాస్యులైన చదువు సంధ్యారాన్ని పేదలను, రైతులను అనేక రకాలుగా ఇబ్బంది పెడుతుంది ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ. అసలు యూరియా షాపులలో లేని యూరియా ఈ యాపులలో ఎక్కడ దొరికిద్దండి? యూరియా కొద్దిగంతన్న రాష్ట్ర ప్రభుత్వానికి ఒక నిద్రమబ్బు సోయి నుంచి లేచి ఒక ఆలోచన విధానాన్ని తీసుకురావాలి. అసలు షాపులలోనే దొరకని యూరియా ఈ సెల్లు యాపులలో ఎట్లా దొరికిద్ది? ఇది చాలా పెద్ద కుట్ర జరుగుతుంది ఈ రాష్ట్ర ప్రభుత్వంలో. నరేంద్ర మోడీ ఆడిస్తున్నటువంటి ఆటలో ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక కీలుబొమ్మలాగా మారింది.
మావోయిస్టు పార్టీకి ఎదురు దెబ్బ తగిలింది. మావోయిస్టు పార్టీ అగ్రనేతలు తిప్పరి తిరుపతి అలియాస్ దేవ్జీ, పొలిటి బ్యూరో సభ్యుడు మల్లా రాజరెడ్డి అలియాస్ సంగ్రామ్, నరసింహారెడ్డి అలియాస్ గంగన్న లొంగిపోయారు. వీరితో సహా 16 మంది మావోయిస్టులు తెలంగాణ ఎస్ఐబి ఎదుట సరెండర్ అయినట్లుగా సమాచారం. కరగట్టులో ఆపరేషన్ కగారు కారణంగా మావోయిస్టులకు ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఈ క్రమంలో ఒక్కొక్కరిగా మావోయిస్టులు జనజీవన స్రవంతిలోకి వస్తున్నారు. ఇప్పటికే పలువురు కీలక మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోగా తాజాగా మరో 3 సీనియర్లు దేవ్జీ, మల్లా రాజరెడ్డి, నరసింహారెడ్డి తెలంగాణ పోలీసులు ఎదుట లొంగిపోయారు. ఆసిఫాబాద్ జిల్లాలో వీరు ఆయుధాలు వదిలి లొంగిపోయారు. मंत्री अमित शाह जी की रणनीति और माननीय हमारे मुख्यमंत्री विष्णुदेव साय जी के छत्तीसगढ़ के परिप्रेक्ष्य में दिए हुए कार्य करने की स्वतंत्रता के आधार पर मैं आपसे कहना चाहता हूं कि राष्ट्रीय स्तर पर जो परिदृश्य है उसके आधार पर आज ये जो सूचना आ रही है कि तेलंगाना पुलिस के सामने देव जी ने बसवराजू जो पहले जनरल सेक्रेटरी था इसका, उसके बाद देवजी सेकंड सीनियर मोस्ट व्यक्ति था जो अभी जनरल सेक्रेटरी के नाते काम कर रहा था, उसने తిరుమల లడ్డీ వివాదంపైన సుప్రీంకోర్టులో బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్ దాఖలు చేశారు. లడ్డీ వ్యవహారంలో సిటీ నివేదికపైన ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేశారు. రేపు ధర్మాసనం విచారణ జరపనుంది. రాజధాని ఢిల్లీలోని భారత మండపంలో జరిగిన ఇంపాక్ట్ సమ్మిట్ వేదికగా చోటు చేసుకున్న పరిణామాలు భారత రాజకీయాల్లో వేడిని పుట్టించాయి. కృత్రిమ మీద భవిష్యత్తుపైన ప్రపంచ స్థాయి చర్చలు జరుగుతున్న వేదికను కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తమ రాజకీయ నిరసనలకు వేదికగా మార్చుకున్నారని ప్రధాని మోడీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. అంతర్జాతీయ ప్రతినిధులు, టెక్ దిగ్గజాలు పాల్గొన్న ఈ సదస్సులో కాంగ్రెస్ కార్యకర్తలు షర్ట్లేసి నిరసనలు చేయడంపైన మోడీ అసహనం వ్యక్తం చేశారు. ప్రపంచం ముందు దేశం పరువు తీస్తున్నారని మండిపడ్డారు. ऐसा सम्मेलन आज तक कभी नहीं हुआ। मैं जरा मेरठ के लोगों को पूछना चाहता हूं, ये जो एआई सम्मेलन हुआ, आपको गर्व हुआ कि नहीं हुआ? पूरी ताकत से बताइए, आपको गर्व हुआ कि नहीं हुआ? आपका माथा ऊंचा हुआ कि नहीं हुआ? आपका सीना चौड़ा हुआ कि नहीं हुआ? ये काम भारत के लिए हुआ कि नहीं हुआ है? भारत के युवाओं के लिए हुआ है कि नहीं हुआ है? भारत के भाग्य को बदलने के लिए हुआ है कि नहीं हुआ है? 21वीं सदी में लीडरशिप लेने के लिए हुआ है कि नहीं हुआ है? पूरा देश गर्व से भर गया। लेकिन कांग्रेस और इसके इकोसिस्टम ने क्या किया? साथियों, कांग्रेस ने దేశంలో భారీ ఉగ్రకుట్ర భగ్నమైంది. తమిళనాడులో 6, బెంగాల్లో 2 అరెస్ట్ చేశారు పోలీసులు. మొత్తం 8 మంది అనుమానితులను అరెస్టు చేయగా వీరికి పాక్, బంగ్లాదేశ్ ఉగ్ర సంస్థలతోటి సంబంధాలు ఉన్నట్లుగా గుర్తించారు పోలీసులు. తమిళనాడు తిరుపూర్ జిల్లాలో అరెస్ట్ చేసి ఢిల్లీకి తరలించారు. ఇక్కడ నిందితుల నుంచి నకిలీ ఆధార్ కార్డులు, మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సుంకాల విషయంలో సుప్రీంకోర్టు షాక్ ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. ప్రపంచ దేశాలపైన సుంకాలను 10 నుంచి 15% పెంచుతానని ప్రకటించారు. భారత్కు 15% వర్తిస్తాయని స్పష్టం చేశారు. వాస్తవానికి సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తనకున్న అధికారాలతోటి అన్ని దేశాలపై 10% సుంకాలను విధిస్తున్నట్లుగా శుక్రవారం ఆయన అధికారికంగా ప్రకటించి ఉత్తర్వులపైన సంతకం చేశారు. ఈ నెల 24 నుంచి అవి అమల్లోకి వస్తాయని వెల్లడించారు. ఒకరోజు తిరిగేసరికల్లా 10% కాదు 15% విధిస్తామని తన సోషల్ మీడియా వేదికగా ట్రూత్ ద్వారా ఆయన ప్రకటించారు. చట్టానికి నిలిచే విధంగానే 10% నుంచి 15%కి సుంకాలను పెంచుతామన్నారు. అమెరికాకు వ్యతిరేకంగా హాస్యాస్పదంగా పేలవంగా రాసిన అసాధారణ కోర్టు తీర్పును సమగ్రంగా, వివరంగా, పూర్తిగా సమీక్షించాకే సుంకాల పెంపుపైన నిర్ణయానికి వచ్చామని ట్రంప్ పేర్కొన్నారు. రానున్న కొద్ది నెలల్లోనే మరిన్ని సుంకాలను విధిస్తామని ప్రకటించారు ట్రంప్.